మనం ఎవరమైనా ఇక్కడ దేవునికి వ్యతిరేకంగా ఉండి ఆ ఎగ్జైల్లోకి, ఆ యొక్క పరిస్థితిలోకి నెట్టిపోబడిన వారం ఎవరమన్నా, వారికి ఈ యొక్క దినమున వాళ్ళ అణిచివేయబడిన స్థితిగతుల్లో మరి ఇజ్రాయేలీయులు అందరూ పని చేయమంటే పని చేయాలి, కూలి పని చేయమంటే కూలి పని చేయాలి, కాళ్ళొత్తమంటే కాళ్ళొత్తాలి, వాళ్ళు ఇది రాళ్ళు మోయమంటే రాళ్ళు మోయాలి. ప్రతి ఒక్క డిప్రెషన్, యాంగ్జైటీ, భయంకరమైన సిచ్యువేషన్స్ లో ఇజ్రాయేలీయులు ఉండడం మనం చూస్తాం. దీవెన లేని స్థితిగతుల్లో వాళ్ళు ఉండడం మనం చూస్తున్నాం. ఈ టైంలో మన పాస్టర్ గారికి, దైవజనుడికి విజన్ ఇస్తాడు దేవుడు. అది ఏంటి అంటే, the first thing what happened here was like hand of the Lord was came to Ezekiel and he took from there to a valley of bones or a valley of స్కెలిటన్స్ ఉన్న ప్రదేశానికి తీసుకెళ్ళిపోయాడు. ఎక్కడ చూసినా స్కెలిటన్స్. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, మన మధ్యలో అన్ని స్కెలిటన్స్ ఉన్నాయి, మీరు ఒక్కళ్ళే ఉన్నారు. ఫస్ట్ థింగ్ మనకి we feel a cold breeze, పక్క నుంచి అవతల నుంచి అరుస్తూ ఉండే కొన్ని నక్కల సౌండ్ వస్తాయి. ఎట్లుంటుంది మన పరిస్థితి? assume how it would be. uncomfortable place. అక్కడ కంఫర్ట్ అనేది, there is no comfort at that particular place in the valley of bones, right? Let us assume today that మీరు ఈ దినమున ఉన్న ఏ uncomfortable situation లో అయినా దేవుడు ఒక ప్రణాళిక ద్వారా మిమ్మల్ని ఆ ప్రదేశంలో పెట్టి ఉంచాడు. ఎజికేల్ ప్రవక్తను తీసుకెళ్లి ఆ వ్యాలీ ఆఫ్ బోన్స్ లో, ఆయనకి ఇష్టమా అట్లా వెళ్ళాలని? ఆయనకి ఇష్టం లేదు. కానీ దేవుడి ప్రణాళిక ఎట్లుంటది అంటే, ఆయన ఒక గొప్ప కార్యం చేయాలంటే మనల్ని తీసుకెళ్లి ఆ మిడ్ ఆఫ్ అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్స్ లో మనల్ని పెడతాడు. అందరం ఉన్నాం ఇక్కడ, ఒక్కొక్కళ్ళము ఒక్కొక్క అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్స్ లో మనం ఉన్నాం. డిప్రెషన్, యాంగ్జైటీ, ఫైనాన్షియల్ ఇష్యూస్, పిఆర్ ఇష్యూస్, వాట్ నాట్, ఎవ్రీథింగ్ ఈజ్ అన్కంఫర్టబుల్ ఫర్ us. But God brought his hand, brought us and put us in that particular situation for a purpose. అదే మనం ఈ పరిస్థితి, కంఫర్టబుల్ సిచ్యువేషన్ లేకపోతే ఈ సన్నిధికి వచ్చేవాళ్ళం కాము. ఈ దినమున మరి ఎజికేల్ ప్రవక్తన అయితే ఒక అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్, ఒక ప్లేస్ లో మరి ఆయనను పెట్టడం మనం చూస్తున్నాం. ఒక్కసారి ఫస్ట్ వర్స్, the hand of the Lord came upon and brought me out in the spirit of the Lord and set me down in the midst of the valley and it was full of bones. And ఉంచడమే కాదంట, ఆ ఒక ప్రదేశంలో valley of bones లో he made him to walk around the bones. మనల్ని పెట్టడమే కాదు, మనల్ని కూడా దేవుడు ఏం చేస్తాడు ఆ పరిస్థితుల్లో, we walk around with the same depression, with the same anxiety, with the same attitude that we have. God will let us to walk around the bones, skeletons. అక్కడ మనకి ఏం కనబడదు, ఆప్షనే ఉండదు మనకి. అక్కడ నుంచి బయటికి వచ్చే ఆప్షన్ మనకి కనబడని సిచ్యువేషన్స్ తీసుకుపోయి టక్కున అట్లా వదిలేస్తాడు. ఆ టైంలో ఆయన ఒక కన్వర్సేషన్ స్టార్ట్ చేస్తాడు. గాడ్ లవ్స్ కన్వర్సేషన్స్, గాడ్ లవ్స్ టు టాక్ విత్ యూ. ఇప్పుడు ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడతాడంటే, ఇప్పుడు మనం అందరం స్కెలిటన్స్ మధ్యలో ఉన్నాం, మీరు ఇండివిజువల్గా ఉన్నారు, నేను కూడా లేను, నా యొక్క లొకేషన్లో నేనున్నా, మీరు ఇండివిజువల్, మీ యొక్క డెడ్ బోన్స్ మధ్యలో, డెడ్ సిచ్యువేషన్స్ మధ్యలో మీరున్నారు. గాడ్ ఈస్ హ్యావింగ్ ఎ కన్వర్సేషన్ నౌ. హౌ ఇట్స్ గోనా బి, లెట్స్ సీ. రెండోది మనం చూద్దాం, కన్వర్సేషన్ విత్ గాడ్. సో మనము ఒకసారి 2వ వచనం నుంచి మనం చదువుకుందాం. ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను, అవి కేవలము ఎండిపోయినవి. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకగలవా అని నన్ను అడుగగా, ఏమడిగాడు అంటే, ఎండిపోయిన ఎముకలు బ్రతుకగలవా అనే క్వశ్చన్ దేవుడు ఎజికేల్ గారికి వేస్తున్నాడు. నేను కూడా మిమ్మల్ని అడుగుతున్నా, ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా? ఎస్. అది ఇక్కడ ఎజికేల్ గారు ఏం చెప్పారో చూద్దాం. మరి ఒక నెక్స్ట్ వర్స్ చదువుకుంటే మాత్రం, సో ఐ ఆన్సర్డ్, ఓ లార్డ్ యు నో. నీకే తెలవాలయ్యా. ఎంత చక్కగా చెప్పాడు. ఒకసారి చదువుదామా బైబిల్లో. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని అడుగగా, ప్రభువా యెహోవా, అది నీకే తెలియనని నేనంటిని. నీకే తెలవాలయ్యా, నాకేం తెలుసు? ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అని దేవుడు అడిగితే, అయ్యా నీకే తెలవాలయ్యా, నాకేం తెలుసు? దీని మనం కూడా అట్లనే ఉన్నాం. ఈ డెడ్ సిచ్యువేషన్స్ తో మనం వెళ్తూ ఉంటే దేవుడు కూడా, యూ కెన్ గో త్రూ దిస్, కెన్ యూ గో త్రూ దిస్ అని అడిగితే, నీకే తెలవాలయ్యా, నా జీవితం ఎటో పోతా ఉంది, ఏదో అవుతా ఉంది, నాకే తెలవట్లేదు ఏమవుతుందో, నీకే తెలవాలి అన్న వారికి ఇది మన వాక్యం. దేవుడు రిటర్న్లో ఏమన్నాడంటే, కమ్ ఆన్, స్టాండ్ నౌ, ప్రాఫెసీ ఆన్ ఇట్ అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ప్రాఫెసీ ఆన్ ఇట్. మీరు ప్రవచించు. నువ్వు ఇప్పుడు సరే ప్రవచించమన్నారు, ఇప్పుడు మీ యొక్క సిచ్యువేషన్స్ని గాడ్ ఈజ్ ఆస్కింగ్ యూ టు ప్రాఫెసీ ఆన్ యువర్ సెల్ఫ్. ప్రాఫెసీ అని మనం అన్నప్పుడు వీ హ్యావ్ టు డూ ఇట్ విత్ కమాండ్, వీ హ్యావ్ టు డూ ఇట్ విత్ అథారిటీ. ఎజికేల్ గారు దేవుడు చెప్పాడు, అయ్యా నువ్వు ప్రవచించు అని అన్నప్పుడు, కానీ when God asks you to prophesy, all we have to do is obey his word to prophesy on them. ఎండిన ఎముకలైనా కానీ
చేయగలిగిన గొప్ప దేవుడు మనకున్నాడు. ఈ దినమున వెన్ యు ఆర్ ఇన్ దాట్ సిచ్యువేషన్, లిస్ట్ అవుట్ చేసుకోండి మీ బ్రెయిన్లో. ఈ డెడ్ సిచ్యువేషన్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఈ ఎండ్ ఆఫ్ ద సర్వీస్ వాట్ విల్ డూ ఇస్ వీ గోనా ప్రొఫెసై ఆన్ ourselves. తిరిగి జీవము పోయాలన్న ఆశతో ప్రవచింపడం అయితే స్టార్ట్ చేశాడు. హీ స్టార్టెడ్ ప్రొఫెసైయింగ్ అండ్ వేర్ దెన్ సడన్గా ఆయన ప్రవచిస్తూ ఉన్నాడు. ఆయన చెప్తున్నాడు ఈ జీవం రావాలి అని చెప్పి ట్రక్ 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 అని ఒక సౌండ్ స్టార్ట్ అయింది వెనక నుంచి. స్కెలిటన్స్ అన్నీ అటాచ్ అయిపోయి దే ఆర్ బికమింగ్ లైవ్. అటాచ్ అయిన ఆ బోన్స్కి శరీరము కూడా మరి పునర్జీవం, వాటికి అవే శరీరం కూడా రావడం మూవీస్లో సాధ్యం, కానీ ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ గాడ్. ఆయన మట్టి నుండి మనల్ని చేసిన గొప్ప దేవుడు. ఆ మట్టి నుండి మళ్ళా మనల్ని జీవింపచేయలేడా? వాట్ ఎవర్ ద డ్రై సిచ్యువేషన్స్ టుడే, ఐఎమ్ టెలింగ్ యూ దట్ ఎనీథింగ్, చచ్చిపోయింది ఇంకా నేను తిరిగి జీవించలేని ప్రతి పరిస్థితి దేవుని చేతిలో పెట్టి మీరు ప్రవచిస్తే అది తిరిగి జీవింపజేసే గొప్ప దేవుడు నా యేసయ్య. ఒకసారి ఐజాక్ ఒకసారి ఇట్రా, బాడీ కళ్ళు మూసుకోరా, ఇది బాడీ అనుకుందాం. హీస్ జస్ట్ ఏ బాడీ, స్కెలిటన్గా ఉన్న బాడీని దేవుడు ఏం చేశాడు, ఒక బాడీగా చేశాడు. ఆటోమేటిక్గా టక్ 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 అని సౌండ్ వచ్చింది, బాడీ అంతా సెట్ అయిపోయింది, ఒక బాడీగా ఫామ్ అయిపోయాడు. ఇట్లా మౌనంగా కళ్ళు మూసుకొని ఉంటే దానికి జీవం ఉన్నట్ట. జీవము నలుదిక్కుల నుంచి ఆ ఒక వచ్చిన మంచిగా ఉంటుంది, అది చదువుదామా? అది చదువుతూ ఉంటే ఇక్కడ జీవం రావాలి. ఇప్పుడు 7th verse. ప్రభువు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుము. ఆమేన్. ఏం చెప్పాడంట ఐజాక్? అరే నువ్వు పడుకోవాలరా, నువ్వు టైమ్ టు స్లీప్. సో 4 winds నుంచి అయ్యా నీ ఆత్మ, నీ ఊపిరి రావాలయ్యా. ఈ దినమున ఈ ప్రదేశంలో ఐజాక్ ఉన్న ప్లేస్లో లెట్స్ అస్యూమ్ యువర్ ఓన్ సిచ్యువేషన్స్, మీ యొక్క ప్రతి పరిస్థితిని ఇక్కడ పెట్టుకొని చనిపోయి ఉన్నాయి అవి. దే ఆర్ నాట్ నో మోర్, దే డోంట్ హ్యావ్ బ్రెత్. లేదు ఆ పరిస్థితిలో, ఏమవుతుందో తెలీదు, ఏ పరిస్థితి లేదు, కానీ ఇక్కడ ప్రవచించాలి ఏమని, అయ్యా నీవు నీ ఊపిరి నలుదిక్కుల నుంచి రావాలయ్యా. నీ నజరేయుడైన యేసు నామమున ప్రవచిస్తున్నా అన్నప్పుడు టక్కన ఊపిరిది రావడం మనం చూస్తున్నాం. ఈ దినమున ఈ ఊపిరిచ్చిన గొప్ప దేవుడు ప్రతి పరిస్థితిని, చనిపోయిన ప్రతి పరిస్థితిని లేపే దేవుడు కూడా నా యేసయ్య. ఇట్లనే సంతోషంగా ఇప్పుడు డాన్స్ చేస్తాడు వీడు 2 నిమిషాలు. ప్రైజ్ గాడ్, థ్యాంక్ యూ. మరి మన పరిస్థితులు ఏ విధంగా ఉన్నా కానీ, మన యొక్క సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉన్నా కానీ, చనిపోయింది అని అనుకున్న ప్రతి ఒక్కటి దేవుడు తిరిగి ఉజ్జీవింపజేసే గొప్ప దేవుడు మన యేసయ్య. ఎజికేల్ జీవితంలో, ప్రవక్త గారి జీవితంలో ఆ యొక్క ట్రావెల్ త్రూ తీసుకెళ్ళిండు. ఎందుకు అంటే అప్పటికి ఇజ్రాయేలు చనిపోయిన పరిస్థితిలో ఉన్నారు, దేవుణ్ణి ఎరగని వారై ఉన్నారు, దేవునికి దూరంగా ఉన్నారు. దట్ he took him into that valley because he wanted to show him the hope and restoration. ఆయనలో నిరీక్షణను మరి ఆయన రెస్టోర్ చేసే క్యాపబిలిటీస్ని ఆయనకు చూపించడం కోసం. God loves illustrations. God loves, he wants us to take through that situation so that we can learn. ఈ పరిస్థితి దేవుడు నాకెందుకు తెచ్చిండు అని మనం అందరం క్వశ్చన్ చేసుకుంటూ ఉంటాం, కానీ ఆ పరిస్థితి తెచ్చింది ఎందుకంటే దాని నుంచి నీకు హోప్ అండ్ రెస్టోరేషన్ దేవుడు సిద్ధపరిచి ఉంచాడని మిమ్మల్ని అంత పరీక్షతో తీసుకెళ్తాడు. You're going through a valley of bones, but today God is telling you one thing is, God is going to restore everything that is dead. Amen. ఇది స్టాగ్నేట్గా ఆయన సన్నిధిలో ఉంటే ఏ పోరాటం వచ్చినా కానీ ఇది దేవుడు చేయగలుగుతాడన్న శక్తి మనలో ఉంటుంది. కానీ ఆయన ఒక్కసారి విడిచిపెట్టినాం అనుకో, ఆయన చెయ్యి నువ్వు పట్టుకొని నడిచేవాడుగా, ఆయన నీకు తోడుగానే ఉంటాడు. ఏ ఆటంకం కానివాడు, ఏ ఇబ్బంది రానివ్వడు, ఏ యొక్క పరిస్థితి నిన్ను ఏలనీయకుండా చేస్తాడు, కానీ నీవు తట్టుకోగలిగినంత పరిస్థితులను దేవుడు తీసుకొస్తాడు. ఆయన శిక్ష కాదు మీకు వేసేది, ఆయన పరీక్ష. ఎగ్జామ్స్ రాసేది పాస్ అయ్యి డిగ్రీ తెచ్చుకోవడానికి, పరీక్షలు వచ్చినప్పుడు దాన్ని పాస్ అయ్యి ఆయన జీవకిరీటాన్ని పొందడానికి. కానీ ఆ పరీక్షల నుంచి నాకేదో నష్టం వస్తుంది, నాకే ఎందుకు వస్తుంది, నా జీవితంలోనే ఎందుకు జరుగుతుంది అనుకున్న ప్రతి ఒక్కరికి ఇది నేను చెప్తుంది, God has taken you to the dry bones and he made you walk around. ఆ యొక్క ప్రదేశంలో నడిపించి మరి ఏమీ లేని ప్రదేశంలో కూడా జీవమునిచ్చి గొప్ప దేవుడు మన యేసయ్య.
ఈ స్థితిలోనే ఉండాలి అని మనం ఎవరైనా ప్రార్థన చేయాలి. వీ హ్యావ్ టు ప్రే సంథింగ్ ఫర్ ద బిగ్గర్ వన్స్. దేవా, నన్ను ఉన్నత స్థలంకు తీసుకెళ్ళయ్యా, నాకు ఉన్నతమైన ఇల్లును మీరు దయచే, ఉన్నతమైన జాబ్స్ మీరు దయచే. నాట్ ఎట్ లార్డ్ ఈ యొక్క ప్యాకేజే కాదయ్యా, నాకు ఉన్నతమైన ప్యాకేజ్ కావాలని మీ మీద మీరు ప్రవచించేవారిగా మీ జీవితాలు ఉండాలి. నాకు ఇదే చాలయ్యా అనుకునే వాళ్ళకి దేవుడు కూడా ఏం సరేలే బిడ్డ, నీకు అంతే కావాలంటున్నావా అడిగితే, ఆల్ యూ హ్యావ్ టు సే, లార్డ్ ఇట్ ఈస్ యువర్ విల్, నీ చిత్తం అయితే అది జరిగించు. లార్డ్ వీ గోనా ప్రొఫెసై ఆన్ జీసస్ నేమ్. ఇప్పుడు మనకి దేవుడు ఏమిచ్చాడంటే, ద హోలీ స్పిరిట్ ఈస్ డైరెక్ట్లీ విత్ ఇన్ యూ. యూ నీడ్ టు హ్యావ్ ద వర్డ్. నేను మళ్ళీ స్టార్టింగ్ టైటిల్కి వచ్చేస్తున్నా. యూ నీడ్ టు హ్యావ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ యూ నీడ్ టు హ్యావ్ ద స్పిరిట్ దట్ విల్ లీడ్ టు ట్రాన్స్ఫర్మేషన్. మీ జీవితంలో ట్రాన్స్ఫర్మేషన్ కావాలంటే వాక్యమును పట్టుకోండి, ప్రాఫెసీని పట్టుకోండి, మీ యొక్క ప్రవచనమును, మీ యొక్క వాగ్దానమును పట్టుకొని దానికి దేవుని ఆత్మతో ప్రవచించండి. అదే ఇట్ విల్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ ఏ గ్రేట్ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ బ్లెస్సింగ్ దేవుడు అది చేస్తాడు.